ముస్లిమ్స్ ఉన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇవాళ ముస్లిమ్స్ మన దగ్గర? గెలిచిండ్రా? హైదరాబాద్లో 5-6 తప్పితే ఎక్కడన్నా గెలిచిండ్రా? ఇచ్చిన ప్రతి చోట ఓడిపోయారు కదా. పోనీ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి ఇచ్చిండ్రా? ఇది ఫస్ట్ క్యాబినెట్ 75 సంవత్సరాలు 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 79 ఏళ్ళు అవుతుంది. ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముస్లిం లేకుండా క్యాబినెట్, ఒక లంబాడా లేకుండా క్యాబినెట్. మరి తండాలను గ్రామ పంచాయతీ చేసుకున్న గ్రామ పంచాయతీలలో ఇప్పటికన్నా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయా? ఇప్పటికన్నా గ్రామ పంచాయతీ ఆఫీసులు ఉన్నాయా? ఒక చిన్న స్కూల్ ఉంటే అందులో ఒక రూమ్ పెట్టుకొని అది గ్రామ పంచాయతీ ఆఫీస్ అని పెట్టుకున్నారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసినాం, కానీ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ నాయకత్వాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి, అక్కడ వసతులు ఎట్లా తెచ్చుకోవాలి. దీనికోసమే సామాజిక తెలంగాణ కావాలంటున్నాం. అందరికీ అవకాశాలు రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం దక్కాలి, తద్వారా ఆత్మగౌరవం రావాలి. అల్టిమేట్గా ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి కావాలి. हिस्सा, इज्जत, हुकूमत, हर चीज़ में हमें अपना हिस्सा चाहिए. हुकूमत में भी हिस्सा चाहिए, इज्जत चाहिए. कितने एमएलए हैं आज? कितने एमपी से मुसलमानों में? कितने एमपी से बीसी में? पूरे महबूबनगर जिला में एक बीसी एमएलए जीते, सिर्फ एक. पॉपुलेशन इज मोर देन 60% इन महबूबनगर. ఇటువంటి వాటి కోసమే సామాజిక తెలంగాణ రావాలంటున్నాం. విప్లవాత్మకమైనటువంటి ఆలోచన చేసిన ప్రతిసారి సమాజం బాగుపడ్డది. ఆనాడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒకసారి విప్లవాత్మకమైన ఆలోచన చేస్తే ఖచ్చితంగా సామాజిక తెలంగాణ వస్తుంది. मैं हमारे महबूब नगर के सारे मुसलमान भाई बहनों से, तेलंगाना के मुसलमान भाई बहनों से रिक्वेस्ट करती हूँ, एक इनकलाबी सोच अभी ज़रूरत है ज़माने में. सामाजिक तेलंगाना हासिल करना बहुत ही ज़रूरी है, उसके वास्ते सोचना चाहिए. इससे पहले एक बार हमने सोचा हिंदुस्तान आज़ाद हो गया, दोबारा हमने सोचा तेलंगाना अलहदा रियासत बन गया, और एक बार हम इनकलाबी सोच से आगे बढ़ेंगे तो ज़रूर सामाजिक तेलंगाना हासिल होगा. हमें हमारा हक मिलेगा, तालीम में हक मिलेगा, नौकरियों में हक मिलेगा, लीडरशिप में, पॉलिटिकल एम्पावरमेंट में हक मिलेगा, सबसे ज़्यादा सेल्फ रेस्पेक्ट मिलेगा, इज्जत मिलेगा. इसीलिए सामाजिक तेलंगाना चाहिए. నా ఒక్కదాని కోసం కాదు, నేను ఎంపీగా చేసిన, ఎమ్మెల్సీ చేసిన, 100 పనులు చేసిన, బతుకమ్మని ఎత్తుకొని ప్రపంచమంతా తిరిగిన, ఎక్కడికి పోయినా ఇవ్వాలటి కూడా ఆడబిడ్డలు బొట్టు పెట్టి హారతి ఇచ్చి గౌరవిస్తారు. నా ఒక్కదాని కోసం అంటలే నేను సామాజిక తెలంగాణ రావాలని, అందరి కోసం రావాలి.